వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? లైఫ్ ఇస్ ఫన్, ఇట్స్ ఛాలెంజింగ్, ఇట్స్ కాంప్లికేటెడ్ అండ్ ఇట్ వోంట్ కమ్ ఈజీ. దానికి ఒక ఫార్ములా లేదు. మనం ఎలా దాన్ని కంట్రోల్ చేస్తామన్నదే విల్ మేక్ యూ వాట్ యు ఆర్. మనం గట్టిగా కొట్టిందంటే కింద పడిపోవడం కాదు, లేచి దాని తర్వాత దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం, దాని తర్వాత అందరిచ్చే భాషలే ఇవి. బట్ దిస్ ఇస్ ట్రూ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ మీకు కష్టాలు లేకుండా లేదు ఈ లైఫ్లో. చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ఏంద్రా మాట్లాడుతున్నా అంటే చరణ్ గారిని కలుస్తానా లేదా, అసలు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సరోజమ్మ నేను నిజంగా వెయిట్ చేస్తాను. So yeah, and meeting all these people, you learn from all of them also. So life is it's constantly evolving. మారుతూనే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ కాదు. తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, అది ఫిక్స్డ్. డ్యూరింగ్ ద డే హౌ థింగ్స్ చేంజ్ అన్నది ఇట్స్ లైక్ మనం పొద్దున్నే ఏం లేదు, పొద్దున్నే లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది, మన రియాక్షన్ ఎలాగ ఉంటుంది? ఫ్లైట్ మిస్ అవ్వాలా, వాళ్ళకి హెల్ప్ చేయాలా? దీస్ ఆర్ ఆల్ లెర్నింగ్ ప్రాసెసెస్ ఇన్ లైఫ్. మన ప్రయారిటీస్ ఏమిటి అన్నది. ఇప్పుడు నేను అట్లాంటి యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే, బట్ ఆ ఫ్లైట్ మిస్ అయ్యింటే ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ ఆల్ ఆఫ్ దిస్. కానీ అక్కడ పడిన వ్యక్తి చుట్టూతో ఒక 10 మంది ఉన్నారు. సో ఐ నో దట్ దే వర్ హెల్పింగ్ దట్ పర్సన్ అవుట్. నేను చేసేది ఏమి ఉండుండేది కాదు. సో ఐ చోజ్ టు క్యాచ్ ద ఫ్లైట్. అదే అక్కడ ఎవరు లేరు అన్నారంటే ఐ వుడ్ ప్రాబబ్లీ చోజ్ టు మిస్ ద ఫ్లైట్ టు హెల్ప్ దట్ పర్సన్ అవుట్. సో ఇది కాన్స్టెంట్గా మనం చేసే డెసిషన్స్, ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నది మనం చెప్పలేము, ఇది కరెక్ట్ అని చెప్పలేము. అది బాగా మారితే ఇట్స్ గుడ్ ఫర్ యూ, లేదంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో ఇట్స్ అ కాన్స్టెంట్ ఎవల్యూషన్.